హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ నిఖిల్ డైలీ అప్డేట్స్ను ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక విషయం గురించి చర్చించాలని, డిస్కషన్ చేయాలని నేను చాలా ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే ఫ్రెండ్స్, ప్రస్తుతము ప్రతిపక్ష హోదా కూడా లేని, ప్రతిపక్ష పదవి కూడా లేని ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు నేను ఒకటే విన్నపించుకుంటున్నాను. మేము ఎలా ఓడిపోయాం, మేము ఇలా విన్ అవ్వలేకపోయాం, మాకు ఏమి జరిగింది, మా ఓట్లన్నీ ఏమైపోయాయి, మా మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అనే పదే సందేహాలతో వాళ్ళు ఉండటం జరిగినది ఫ్రెండ్స్. నేను ఒక్క మాట చెప్పగలుగుతాను. మా ఓట్లు ఏమైపోయినాయి, మా ఓట్లు ఏవి అని అడుగుతున్న వారికి ఇది చిన్న సలహా వరకు మాత్రమే. ఎందుకంటే మా ఓట్లు మా ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు ఏమైపోయినవి అని పదే అనటం వలన ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా ప్రజలే దేవుళ్ళు. ప్రజల గురించి మనము ఎంత సహాయం చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ప్రజలు అంటే ప్రజలు మాత్రమే కాదు, అన్ని విధాల అన్ని సెక్టార్లు కనీసం న్యాయం చేయలేకపోయినా కొద్దో గొప్ప ఎంతో గొప్ప న్యాయం చేశామనే ఆశ ఉండాలి ఫ్రెండ్స్. నేను ఎందుకని చెబుతున్నానంటే, ప్రస్తుతము ప్రకారము మనము 2019 కాడి నుంచి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ వారు చేసిన తప్పిదాలే తప్పు. ఫస్ట్ పాయింట్ ప్రజావేదిక కూల్చడం. ప్రజావేదిక అక్కడ నుంచే వారికి పతనం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. తర్వాత నుంచి కరోనా టైంలో కూడా మేము పరిపాలన బాగా చేశాము అన్నారు ఫ్రెండ్స్. సరేలే, పరిపాలన బాగానే చేశారు, కరోనా కూడా వెళ్ళిపోయినది. తర్వాత కూడా కరోనా వలన నష్టపోయాము, దానివలన సరిగ్గా చేయలేము అని వారు కూడా శ్వేతపత్రాల ద్వారా చిన్న విషయముల ద్వారా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా చూస్తే ప్రస్తుతానికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు కనీసం కొద్దో గొప్ప పెట్టుబడులు కానీ, వచ్చే ఆదాయం కానీ కనీసం లెక్కల్లో కూడా లేకపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా అభివృద్ధి అనేది కోరుకుంటారు. ఫ్యామిలీలో కూడా ఈరోజు 500 రూపాయలు కూలి చేస్తున్నామంటే, డబ్బులు వస్తున్నాయి అంటే కనీసం 500 రూపీస్ని కొంచెముగా వాడుకుంటూ భవిష్యత్తు ప్రణాళిక అనేది వేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ భవిష్యత్తు ప్రణాళిక అనేది వారి పిల్లలకు వారి భవిష్యత్తుకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఉపయోగంగా ఉంటుంది. ఇది నిత్య సత్యం. ఎందుకంటే ఈ వచ్చిన 500 రూపీస్ వాడుకుంటా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఒక ప్లాన్ ప్రకారం వేసుకుంటా కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత విషయానికి వస్తే,
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఆదాయం అనేది కనీసం లేకపోవడం, అభివృద్ధి అనేది లేకపోవడం సుస్పష్టంగా 100% అక్కడ అక్కడ లోటు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని వలన కనీసం ఇప్పుడు ఏ వర్క్ చేయాలా, పని చేయాలన్నా అప్పు, ఇక ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం 2,000 కోట్లు 3,000 కోట్లు 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఏ టైం పడితే ఆ టైం అప్పు తేవటం వలన కూడా అది చూసి ఇప్పుడు కనీసం ఎక్కువ మొత్తములో మొయ్యలేని భారములో ఇప్పుడు అప్పుల పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్. సరేలే, ఈ అప్పుల పరిస్థితి తీసే ఏముందలే, ఏదో గుడ్డ తర్వాత గాడిలో పడిద్ది అనుకుంటే తర్వాత కూడా దాని వలన ఈ ఆదాయం లేకపోవడం వలన కూడా ఈ రోడ్లు వేయలేని పరిస్థితి, ఈ రోడ్లు అనేవి గుంతలుగా పడటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం గుర్తు చేస్తాను ఫ్రెండ్స్. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పామరు నుంచి చల్లపల్లి మీరు ఒక్కసారి ఆ రోడ్డు పరిశీలిస్తే, ఆ రోడ్లో గనక ట్రావెల్ చేస్తే ఇంకా ఎంత చిరాకు, అమ్మో ఏంటి ఈ పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ బండి తోలేటప్పుడు కానీ, కారు తోలేటప్పుడు కానీ ఆ భయము, ఆ బాధ చూస్తే వర్ణనాతీతం ఫ్రెండ్స్. దీనివలన కూడా ఈ రోడ్లకి కనీసం డబ్బులు కేటాయించుకోలేకపోవడం, అభివృద్ధి చేయలేకపోవడం కూడా చిన్న లేమి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రతి విషయంలో కూడా మెయిన్గా మాకు ఉద్యోగస్తుల ఓట్లు మాకు అవసరం లేదు, వాటితో మనకు పని లేదు అని పెద్ద నాయకులు కూడా బహిరంగ సభల్లో కానీ మీటింగుల్లో కానీ చెప్పడం జరిగినది. లాస్ట్గా ఫైనల్గా వేరియేషన్ చూస్తే రిజల్ట్స్లో 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్లో కూడా చూస్తే ఆ వేరియేషనే కనిపించినది. కానీ కనీసం 30 లక్షల వరకు వేరియేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగస్తుల ఓట్లే కనీసం వాళ్ళ ఫ్యామిలీలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ ఓట్లు కానీ దగ్గరగా చూసుకున్న 40 లక్షల పైనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఓట్లు కూడా కనీసం వారికి ఇంత చేస్తాను, ఇంత ఇస్తాను, ఇంత ఇవ్వలేను, తర్వాత మీకు కితాలుగా కనీసము ఇస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించగలిగి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగస్తులది కూడా వాళ్ళు సరిగ్గా ప్రణాళిక వేయలేకపోయారు ఫ్రెండ్స్. ఇవి కనీసం ఎలక్షన్స్ ఒక నెలలో వస్తున్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చేసే విషయములు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే తపన కూడా లేకుండా పోయింది ఫ్రెండ్స్. ఇంకా 2 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందనగా వీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు గెజిట్ తేవటం జరిగింది ఫ్రెండ్స్. 2 రోజులు, కనీసం 2 రోజులు, ఇంకా 2 రోజులు ఉందనగా ఎలక్షన్ కోడ్, వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఒక జీవో అనేది, ఒక గెజిట్ అనేది, ఒక రాజపత్రం అనేది తెచ్చారు ఫ్రెండ్స్. ఇది కూడా వారికి ఈ ప్రజల్లో, రైతుల్లో కూడా అపనమ్మకం ఏర్పడింది ఫ్రెండ్స్. ఇప్పటికే అన్ని విధాలుగా చిన్న చితక అన్ని వాళ్ళ ప్రజల అవసరాన్ని బట్టి ప్రజల పథకాలకి డబ్బులు క్రెడిట్ అవ్వటం కోసం చిన్నవి తాకట్లు పెట్టడం, కుదవ పెడతాం చేశారు ఫ్రెండ్స్. ఈ రైతులలో కూడా మా భూములు ఏమైపోతాయి, మా పొలాలు ఏమైపోతాయి, మా తాత ముత్తాతలు ఆస్తులు ఏమైపోతాయి అని వారు భయపడి అక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా వ్యతిరేక ఓటింగ్ పడిందనే అవకాశం కూడా ఉండి లేకపోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న
విషయముల్లో కూడా జాగ్రత్త లేమి, కనీసం జాగ్రత్త లేమి కూడా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది చేయటం వలన లాభం లేదు, చేయటం వలన నష్టం వస్తుందనే కనీసం ఎస్టిమేషన్ లేమి కూడా వీరికి వాళ్ళు ఆలోచించలేకపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఏర్పడ్డారు, మనం జాగ్రత్త పడాలి, మనము కొత్త వాటి జోలికి వెళ్ళకుండా ఉండాటిని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రజల్లోకి తీసుకెళ్తా మన విషయము, మన ఎయిము, మన టార్గెట్ అనేది వారి దృష్టిలో పడి ఇట్ట చెయ్యాలి, ఇట్ట చేయకూడదు అనే విషయాలు కూడా లేకుండా చిన్న చిన్న విషయముల్లో కూడా వారు ఇప్పుడున్న కనీసం ప్రతిపక్ష పార్టీ అనే హోదా లేకుండా కూడా ఉన్నవాళ్ళు కూడా ఆలోచించలేకపోయారు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ ఉద్యోగస్తుల్లో కూడా చిరుద్యోగులు ఉన్నారు. చిరుద్యోగులకు కూడా ఆనవాయితీ ఏంటంటే ప్రతి ఎలక్షన్ ముందు వారు హోదా ప్రకారము కనీసం 500, 1000, 1500 లేకపోతే 2000 శాలరీ హైక్ చేస్తారు ఫ్రెండ్స్. ఏ గవర్నమెంట్ అయినా కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని గవర్నమెంటు ఆ పదవిలో ఉన్నప్పుడు కనీసం పిలిచి చర్చలకు పిలిచి ఇంత పెంచుతాము, అంత పెంచము, మాకు ఇంత దగ్గర ఆదాయం లేదు అనే విషయము చెప్పిన ప్రజల మాటికి వాళ్ళ అవసరాల కోసం వారు కూడా ఏమీ వినలేకపోయారు ఫ్రెండ్స్. ఏమిటంటే మరి ఇంటి తండ్రి దగ్గర డబ్బు లేదు, నా వల్ల కాదు అంటే వారు ఇంటి పరిపాలన ఎలా సాగింది ఫ్రెండ్స్. తండ్రి అనేవాడు మరి ఏదో రీతిన ఆదాయ మార్గాల్లోనూ మళ్ళీ చిన్న చిన్న అప్పుల మార్గంలోనూ చేస్తాట చిన్నగా రొటేషన్ చేసి ఒక రిమార్కు లేకుండా కుటుంబ పరిపాలన అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ లేమి అనేది నా వల్ల కాదు, నేను చేయలేను, నా దగ్గర ఏమీ లేవు, నా వల్ల కాదు అనే విషయము బహిర్గతం అయ్యి ఇప్పుడు అది కాస్త చులకన భావంతో ఉండిపోయింది ఫ్రెండ్స్. అందువలన కూడా వారు తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఏమిటంటే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ రోడ్ల పరిస్థితి అంటే అది ఫస్ట్ నుంచి ఉన్నది ఫ్రెండ్స్. ఇక ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసే వర్కర్స్ని కూడా కాదని గ్రామ సచివాలయం ప్రతిదీ గ్రామ సచివాలయము అక్కడ ఉంది, మాకు వాళ్ళ అవసరం లేదు, మేము గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, ప్రజెంట్ పనిచేసేవాళ్ళు మాకు అవసరం లేదు, మాకు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, మాకు మీరు అవసరం లేదు, మీ పని అవసరం లేదు అనే నానుడి. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్స్ వారు ఏదో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం కనీసం ఒక 500, 1000, 2000 పెంచమని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఏం చేశారు, మాకు మీ అవసరం లేదు, మీ వల్ల మాకు ఉపయోగం కూడా ఎక్కువ లేదు, మాకు గ్రామవార్డు సచివాలయం వాళ్ళు ఉన్నారు, మా వాలంటీర్లు ఉన్నారు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకోండి, మీ వల్ల మాకు ఉపయోగము లేదని ఖరాఖండిగా చెప్పటం వలన కూడా ఇక్కడ మాకు ఈ వ్యవస్థే అవసరం, మిగతా అన్ని వ్యవస్థలు కూడా అవసరం లేదు అని అక్కడ వేరియేషన్ అనేది స్పష్టంగా చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఈ వ్యవస్థే కావాలి, మాకు మిగతా వ్యవస్థలతో పని లేదు, మాకు చిన్న చిన్న వ్యవస్థలతో పని లేదు, మేము ఈ 2 వ్యవస్థలతోనే మొత్తం నడుపుతాము, వాలంటీర్ వ్యవస్థతోనూ సచివాలయ వ్యవస్థతో, చిన్న చిన్న వ్యవస్థలు కూడా మాకు అవసరం లేదనే నానుడితో వాళ్ళు కూడా ఎక్కువగా ఈ నెగిటివ్ అనేది మూట కట్టుకున్న అన్నట్లు ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఫస్ట్ ప్రజావేదిక కాడ నుంచి లైట్ తీసుకున్న 2 years వరకు తర్వాత కాడు నుంచి పరిపాలన అనేది ఈ ప్రజలకు ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా
వాళ్ళకు కూడా వారికి చిన్న చిన్న విషయాలు అర్థమవుతున్నాయి. ఏది ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని రోడ్లు సరిగ్గా వేయలేకపోవడం, ఈ చెత్త పన్ను ఒకటి కట్టించుకోవటం, ఇంకా చిరుద్యోగులను సరిగ్గా పట్టించుకోలేకపోవడం, ఈ టాపీ వర్కర్స్ వాళ్ళ కష్టం, వాళ్ళ నిధి అనేది వాళ్ళకు ఉన్న 2-3 వేల కోట్ల నిధి కూడా మిగతా పథకాలకి వాటికి యూజ్ చేయటం, ప్రస్తుతానికి ఏ డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉన్నది డెబిట్ చేసి తర్వాత ఇస్తాం, మీకు తర్వాత క్రెడిట్ చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రాలో కూడా అభయహస్తం వారు తల ఒక 500-400 పోగేసుకుని ఒక నిధి ఏర్పాటు చేస్తే ఆ నిధి కూడా ఖాళీ చేయటం, ఇలా అనేది ఇక్కడ చాలా నెగిటివ్ రోల్లో కూడా వెళ్ళిపోయిందండి. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది పాత రోజుల నుంచి ఉంది. ఇక ఆ రియల్ ఎస్టేట్ కూడా డౌన్ అయిపోవడం, వాళ్ళు కూడా చాలా వ్యతిరేకతతో ఉండటం, వాళ్ళకి కనీసం పిలిచి మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి, మా వల్ల మీకు ఇబ్బంది లేదు, మీరు మీ వ్యాపారం మీరు చేసుకోండి, మాకు కట్టవలసిన ట్యాక్స్ మాకు కట్టండి అనే రీతిలో ఉంటే బాగుండేది. ఈ రియల్ ఎస్టేట్ అనేది కూడా పూర్తిగా డౌన్ అయిపోవటం, ఈ టాపీ వర్కర్స్ కూడా వాళ్ళకు కూడా పని లేకపోవడం, ఇలా అన్ని విధాలుగా చూసుకున్న ఎక్కడికక్కడ ఈ నెగిటివ్ రోల్ అనేది బాగా పాతుకుపోయినది, బాగా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత చూస్తే ఫైనల్గా ఈ మేనిఫెస్టో అనేది ఇప్పుడు మామూలుగా ఏదో ఇప్పుడు నేను 3,000 పెన్షన్ వరకే ఇస్తాను, అసలు 4,000 ఇవ్వలేను, 3,000 నేను ఇవ్వగలుగుతాను, ఈ 4,000 అనేది కూడా నేను ఇప్పట్లో ఇవ్వలేను, ఏదో ఎలక్షన్ ముందు కొంచెం బాగుంటే ఇస్తాను, ఇక నా దగ్గర డబ్బులు లేవు, నా వల్ల కాదు, నేను 3,000 పెన్షన్ వరకు ఇస్తాను అనే నానుడు కూడా ప్రజల్లోకి బాగా దూసుకెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కూడా 4,000 పెన్షన్తో ముందుకెళ్తున్నది. మరి వారు ఎలా ఇస్తారో ఏంటో అనేది తర్వాత విషయం. ముందు వాళ్ళు అధికారం అనేది చేజిక్కున్నారు, కష్టపడ్డారు, అధికారం అనేది వచ్చినది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాలని ఆశిస్తున్నారు. అది ఎంతవరకు జరిగిద్దో, ఎంతవరకు వెళ్ళిద్దో అది తర్వాత కాలమే నిర్ణయిస్తే ముందుకెళ్తాం. ఏదైనా కానీ నా వల్ల కాదు, నేను చేయలేను అనే విషయము ఉండకుండా ఉండాల్సింది ఫ్రెండ్స్. కనీసం ఏదో ఒకదాన్ని వదులుకొని ఇంకొకటన్నా చేయాలి అనే ప్రేలాపనే ఉండాలి, కానీ అన్నీ నాకే కావాలి, అన్నీ చేయాలనే విషయము కూడా అది పరాకాష్ఠకి సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ పెన్షన్ అనేది కూడా చాలా హాట్ టాపిక్గా ఉండిపోయినది ఫ్రెండ్స్. నా వల్ల కాదు, నేను చేయలేను అనే విషయం కూడా ఇక్కడ సుస్పష్టంగా కనిపించింది ఫ్రెండ్స్. తర్వాత చిన్న చిన్న విషయాల్లో కూడా వారు సోషల్ మీడియా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ప్రజల్లో కూడా గమనిస్తూనే ఉన్నారు. వారు సోషల్ మీడియాలో ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ప్రతిపక్షాల్లో హోదా లేని వారికి కూడా సోషల్ మీడియా ఎక్కువగా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఎన్డీఏ కూటమి కన్నా వారు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా స్పీడ్గా ఎక్కువ పర్సెంట్తో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అవేంటంటే ప్రతి సెక్టార్లో ఇప్పుడు అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఒక 1,000 రూపాయలు పెంచితే వాళ్ళు ఎంతో ఆనందపడి తల మీద పెట్టుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇంకా ఈ రెవెన్యూ వ్యవస్థల్లో కూడా ఈ చివరి ఉద్యోగస్తులు ఉన్నారు, గ్రామ రెవెన్యూ సహాయకులు, వెట్టి, తలారి, ఈ ఉద్యోగస్తులకు కూడా కనీసం ఆనవాయితీగా ప్రతి 5 సంవత్సరాలకి కనీసం ఒక 500 పెంచని, 200 పెంచని, 100 పెంచని, కనీసం 2,000 పెంచని ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సెక్టార్లో రెవెన్యూ వ్యవస్థలో చివరి ఉద్యోగం అయిన ఈ వెట్టి, విఆర్ఏ, తలారి, గ్రామ సేవకులు అనే ఉద్యోగస్తులకి
వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి కానీ వాళ్ళకి జరిగిన న్యాయం కానీ తలుచుకుంటే కడుపు అనేది రౌందకారం ఎత్తుకుంటా ఆకలి బాధ, కనీసం వారు వచ్చే డబ్బుల్లో కూడా ఇది మీకు రాకూడదు, వాళ్ళకి ఇచ్చేదే తక్కువ, ఈ తక్కువ అమౌంట్లో కూడా ఇది కూడా రాకూడదు, ఇది మీరు అసలు తీసుకోకూడదు అని రిటర్న్ కట్టించుకుని దాదాపుగా 100-200 కోట్ల వరకు రిటర్న్ కట్టించుకోవడం వలన కూడా చాలా నెగిటివ్ రోల్ అక్కడ వాళ్ళు ఉన్న ఓటు బ్యాంకు కూడా కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్. అలా ఈ సెక్టర్ అనేది కాదు, అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, మీ సేవా వర్కర్సు, రేషన్ డీలర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళ వృత్తిలో మరి వాళ్ళ పరిస్థితులను బట్టి కొంతమంది అవినీతికి పాల్పడవచ్చు, కానీ వాళ్ళని కూడా గాడిలో పెట్టి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, వ్యవస్థలకు కూడా చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇచ్చి కొద్దిగా డెవలప్ చేస్తే ఈ రేషన్ డీలర్స్ కానీ ఈ మీసేవ వర్కర్స్ కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకత అనేది లేకుండా ఉండేది. ప్రస్తుతానికి ఎన్ని విధాలుగా చూసుకున్నా అన్నీ మెయిన్గా చెప్పాలి సినిమా రంగం. ఈ సినిమా రంగంలో కూడా టికెట్ 10 రూపాయలకి అమ్మండి, 20 రూపాయలకి అమ్మండి, 15 రూపాయలకి అమ్మండి. ఇది నేను చెప్పిన వేదవాక్ అంటే ఇది ఆనవాయితీగా ఈ కళమ్మ తల్లి ఒడిలో, కళమ్మ తల్లి అనే ఒడిలో వారు అందరూ ఉంటున్నారు ఫ్రెండ్స్. అది ఆ కళమ్మ తల్లికి విలువ లేకుండా 10 రూపాయలకి 5 రూపాయలకి టికెట్ అమ్మటం వలన కూడా ఇక్కడ చాలా నెగిటివ్ రూల్ అనేది ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న కూడా పార్టీల్లో ఉన్న ఈ ప్రతిపక్ష హోదా లేని అంతకుముందు మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు కూడా కనీసం మానవత్వం లేకుండా మాట్లాడటం, వాళ్ళు కూడా కనీసం చేస్తామండి ఇప్పుడు కనీసం టైం ఇవ్వండి, ఇంత టైం ఇవ్వండి అని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఏ రోజైనా కానీ టీడీపీ తెలుగుదేశంకు సంబంధించిన ఓటు బ్యాంకు ఎప్పుడు ఎక్కడైనా కొంచెం పెరిగే అవకాశం ఏముంటుంది కానీ తరిగే అవకాశం లేదు. టీడీపీ ఓట్ బ్యాంకు టీడీపీకే ఉన్నది. రీసెంట్గా ఇప్పుడు జనసేన ఈ మన పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా వారు కూడా వాళ్ళ ఫ్యాన్స్ వరకు వాళ్ళు కూడా ఈ టీడీపీ కూటమికి కూడా మంచి సపోర్టుగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే కుర్రకారు 18 సంవత్సరాలు దాటిన కుర్రకారు కూడా మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఎలక్షన్స్ డేకు ముందు కాడి నుంచి మంచి వాళ్ళు హుషారుగా ఉంటాం. పిల్లలు కూడా వాళ్ళు అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళు కూడా ఓటు సపోర్ట్ చేయడం టీడీపీకి చాలా ప్లస్ పిచ్చింగ్ పాయింట్స్ అయింది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఈ స్టేట్ మొత్తం 3%, 2%, 5% ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం కూడా వాళ్ళు కూడా కొద్దో గొప్ప బాగా సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సపోర్టు ఇవ్వటం ఆల్రెడీ ఎక్కువ మొత్తంలో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంకు ఈ జనసేన ఉన్న నాయకులు, తర్వాత బీజేపీకి సంబంధించిన నాయకులు ఈ అన్ని ఓట్లు ఎక్కువ మొత్తంలో బాగా ప్లస్ మెజార్టీలు రావటం కూడా ఇక్కడ కూర్చున్నది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అనేది ఒక మాట మంచిగా ఆలోచించుకోవాలి, ఇది జరుగుతుంది ఇది జరగదు అనే విషయములు కూడా అందరూ ఇక్కడ ఏంటంటే మా ఓట్లన్నీ ఏమైపోయినాయి, మా ఎస్సీ ఎస్టీ బీసీ మా పెన్షన్లు మా రైతు భరోసా వాళ్ళవి మా వైఎస్ఆర్ చేయుతోళ్ళ ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి అంటే ఫ్రెండ్స్ ఆ ఓట్లన్నీ మీరు 2019 కాడ నుంచి 2019 తర్వాత ఒక 2.5 years వరకు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. వారి ఓట్లు వారికే ఉన్నాయి. తర్వాత కాడ నుంచి కరోనా తర్వాత కాడ నుంచి సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం,
ఈ పథకాలకి పెద్ద పెద్ద పథకాలకి 7,000 కోట్లు అయిపోతున్నాయి ఫ్రెండ్స్. 7,000 కనీసం వైఎస్ఆర్ చేయూతకి 7,000 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకి, ప్రతి పథకానికి పెద్ద పథకానికి సంవత్సరానికి 7,000 కోట్లు. ఒక్క పథకం ఆపితే ఏంటంటే ఆపకూడదు, కనీసం మరి ఈ రోడ్లు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అయిపోయాయి. ఇంకా దానికి తోడు అప్పటికే లోటు బడ్జెట్, అప్పటికే ఉన్న స్టాఫ్ కాకుండా ఈ ఈ సచివాలయ ఉద్యోగస్తులు వారికి కనీసం ఇప్పుడు అన్ని కటింగ్లు అని పోయి 30,000 జీతంతో ఉన్న కనీసం వారికి ఆ సెక్టార్కి సంబంధించి సంవత్సరానికి దగ్గరగా అక్కడ కూడా 6,000 కోట్లు 5,000 కోట్లు అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ వాలంటీర్లకు సంబంధించి వాళ్ళకు కూడా కనీసం 1,000 కోట్లు 1,200 కోట్ల వరకు వాళ్ళకు కూడా అవుతున్నాయి. ఇవి అంతకుముందు నుంచే లోటు బడ్జెట్, కనీసం నిలవలేదు. వాటికి తోడు ఈ 2 ఎక్కువ బడ్జెట్లు. సచివాలయ ఉద్యోగస్తులకు కూడా సంవత్సరానికి ఒక 6,000 కోట్లు వాలంటీర్లకు అవుతున్నాయి. ఈ పెద్ద పెద్ద పథకాలకి 6,000 కోట్ల వలన ఈ ఆర్థిక వ్యవస్థ అనేది ఫుల్గా చిన్నాభిన్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చిన్నాభిన్నం అవ్వటం వలన కూడా ఇక వాళ్ళు కూడా తలెత్తుకోలేకుండా అయిపోయినది. కనీసం ఇప్పుడు ఏదన్నా సునామీయో, ఏదన్నా వరదలు, భూకంపాలు వచ్చినా, ఏదన్నా ప్రకృతి విపత్తుకు సంబంధించింది ఏది వచ్చినా ఆ టైంకి కనీసం 3,000 కోట్లు కూడా పెట్టుబడి లేకుండా ఉండి, కనీసం ఆ రోజు కూడా ఉండలేదు ఫ్రెండ్స్. ఆ 3,000 కోట్లకు కూడా మళ్ళీ ఏదన్నా కావాలన్నా మళ్ళీ వెతుక్కోవాల్సిందే, వేరే విధంలో ఉండాల్సిన ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని తప్పిదాల మూలన కూడా వారు చాలా ఎక్కువగా ఈ కూటమికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కూటమి నేతలు కూడా వాళ్ళు కూడా ఓర్పుతో ఉన్నారు, సహనంతో ఉన్నారు, లాస్ట్కి విజయ అవకాశాలు దక్కించుకున్నారు. ఎవరు ఏమన్నా కనీసం బూతులు తిట్టినా ఎన్ని చేసినా వాళ్ళు అట్ట తలదించుకునే ఉన్నారు, కానీ వారు కూడా ఎక్కువగా రాంగ్గా బిహేవ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఎంత హోదా అతను కూడా కించపరిచినా వాళ్ళు కూడా మన పని మనం చేసుకుందామని ముందుకు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు జరిగిన అవమానాలను బట్టి కూడా వాళ్ళు మంచి ఇదేముందులే తర్వాత మనకు వాళ్ళే అర్థం చేసుకుంటారనే ధోరణితో ఉండటం వలన ఈరోజు విజయావకాశాలు దక్కించుకున్నారు ఫ్రెండ్స్. ఈ విజయావకాశాలు మరి ఈ మెజార్టీలు చూసారా ఫ్రెండ్స్? మెజార్టీలు 60,000, 90,000, 1,10,000, పార్లమెంట్కి అయితే 2.5, 3.5, 4.5 అలా మెజార్టీలు ఎక్కువగా ఈ వ్యతిరేక ధోరణి అనేది ఎక్కువగా పాతుకుపోయింది ఫ్రెండ్స్. ఇక ఏదేమైనా కానీ ఏదైనా ఇక అంతా ముందే ఉండాలి ఫ్రెండ్స్. ప్రణాళిక అనేది ఇప్పుడు మరి ఏదో 100 మందిలో కనీసం 50-50గా అన్న 50-50 ఒక 50 మంది లైక్ చేస్తారు, 50 మంది కనీసం వ్యతిరేక ధోరణిలో ఉంటారు. ఆ 50 మంది వ్యతిరేక ధోరణిలో వాళ్ళని పిలిపించి అసలు ఏంటి మీ పరిస్థితి, మీ బాధ, అసలు మీకు ఏం అవసరం అని చర్చిస్తే కానీ ఇంత నెగిటివ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఇది నీకు కనీసం ఇంత శాలరీ పెంచగలుగుతాను, ఇంత పెంచలేను, మరి ఇది ఏదో విధంగా ఎలాగలా కనీసం ఇంత పెంచుతాననే అవగాహన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఈ నెగిటివ్ అనేది ఈ ధోరణి ఉండేది కాదు ఫ్రెండ్స్. అంతా కనీసం పోటాపోటీగా ఉండేది. ఎక్కడ చూసినా వ్యతిరేకత ఉండటం వలన వారికి ప్రజల్లో కూడా అపనమ్మకం ఒకటి పాతుకుపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ రోడ్లు కూడా బాగుపడలేవు, ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ ఎక్కువగా ఉండదు అనే ధోరణిలో కూడా ముందుకు వెళ్ళారు ఫ్రెండ్స్. మరి ఈ 2024 నుంచి మరి కూటమి ప్రభుత్వం కూడా మొదలవుతుంది. మరి వీరు ఏ విధంగా వారి పరిపాలన చేస్తారో వారికి కూడా కత్తి మీద సాము వలె
కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అనే చందంగా కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాలంటీర్స్, రాజీనామా చేసే వాలంటీర్స్ ఒక పక్క, రాజీనామా చెయ్యని వాలంటీర్స్ ఒక పక్క ఉన్నారు. అసలు ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి? ఇప్పుడు ఆ పాయింట్ మీద కూడా అసలు ఏమీ ఆలోచించలేని పరిస్థితి ఇప్పుడు. తర్వాత కూడా ఈ రేషన్ బియ్యం అనేది వ్యానుల ద్వారా ఇవ్వాలా, డీలర్ షాప్ దగ్గర ఇవ్వాలా, అసలుకి ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ఎలా చేయాలనేది కూడా కత్తి మీద సాము లాంటిది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. అదే చందంగా ఈ సచివాలయ వ్యవస్థ కూడా ప్రజెంటు ఈ 1,30,000 మంది సంబంధించి కూడా వాళ్ళకి పూర్తిగా వర్క్ కల్పించే పని కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అంతకుముందు మరి ఎలా తీసుకున్నారో ఏం తీసుకున్నారో తెలియదు, కానీ ఈ 1,30,000 మందికి ఫుల్లుగా పని కల్పించే ఇక్కడ సిస్టమ్ కూడా లేకుండా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1,30,000 మందిని మరి వేరే విధంగా సర్దుతారా, అసలు మరి ఏం చేస్తారా? సర్దుతేనేమో మరి మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలు ఏమో నిరుద్యోగులకి వాళ్ళకి నష్టం ఏర్పడుతుంది. ఇలా చేయటం వలన మరి ఈ వ్యవస్థలను ఎలా గాడిలో పెడతారో అది మన అమాత్యులకి, మంత్రులకే వదులుతున్నాం ఫ్రెండ్స్. వారు కూడా చక్కగా మంచి ధోరణిలో, ఉపయోగమైన వాతావరణములో చేస్తే ఈ 2024 నుంచి కూడా ఒక పరిపాలన అనేది మరి సాధ్యమవుద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టపడితే ఏదైనా ఫలితం దక్కిద్ది, కానీ ఇంకా ఏ కష్టపడకుండా ఇక ఉంటే అది ఫలితం అనేది మన దగ్గరకు రాదు ఫ్రెండ్స్. అందుకనే వెయిట్ అండ్ సీ. వారికి కూడా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా మంచి సవాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారా ఏంటనేది ఈ కాలమే నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్. ఈ టాపిక్లో, ఈ వీడియోలో నేను ఏదన్నా కించపరిచి ఉంటే, ఏదన్నా ఏదన్నా నెగిటివ్ రోల్గా మాట్లాడినా దయచేసి క్షమించండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చితే నలుగురికి షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.